సో ఇట్లాంటి స్కీమ్ ద్వారా ఈరోజు ఈ ఈ మహిళల కోసము సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రోగ్రామ్ను వాళ్లకు ఆర్థికంగా ఎకనామికల్ సపోర్టే కావచ్చు, బట్ పర్సనల్ సెక్యూరిటీ కూడా ఈ రకమైనటువంటి ఉమెన్ గ్యాదరింగ్తో కూడా వాళ్లకు లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి ప్రప్రథమంగా ఈ డ్రగ్స్ మినేజ్ ఏదైతే ఉందో, డ్రగ్స్ను ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి. అప్పుడే ఇప్పుడు ఏ క్రైమ్ చూసినా దాని వెనుక డ్రగ్స్ అడిక్టెడ్ పర్సనే కనబడుతున్నాడు. డ్రగ్ అడిక్టెడ్ అయ్యి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఇళ్ళల్లో కూర్చొని లేదా తప్పుడు ఆలోచనలతోటి చిన్న చిన్న పిల్లల మీద రేప్స్, మర్డర్స్, అంటే ఒక బ్రూటల్ మర్డర్ చూస్తే దాని వెనుక ఈ గంజాయి లేదా డ్రగ్స్ అడిక్టెడ్ అయినటువంటి పర్సన్స్ కనబడుతున్నారు. సో ఫస్ట్ ఈ క్రైమ్ రావడానికి మూలము ఈ డ్రగ్స్ లాంటివి, గంజాయి కానీ లేదా ఇతరత్ర ఏవైతే వ్యసనాలు ఉన్నాయో వాటి నుంచి ఈ సొసైటీని, ఈ యొక్క యూత్ను మనం బయటికి తీసుకువచ్చినప్పుడు ఇలాంటి క్రైమ్స్ కూడా మనం కొద్దిగా తగ్గించగలుగుతాము. అదేవిధంగా ఈ అక్రమ మానవ రవాణా అనేది చాలా దారుణమైనటువంటిది. ఎందుకంటే మానవులతో వ్యాపారం చేసి వాళ్ళ శరీరాలతో వ్యాపారం చేయడము లేదా వాళ్ళని వెట్టి చాకిరికి ఉపయోగించి ఒక జంతువులాగా హింసించి పని చేసుకొని తద్వారా సంపద సృష్టించుకోవాలనుకునేటువంటి చెడ్డ మనుషుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కూడా ఈ సమాజం నుంచి తుడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉంది. పిల్లల యొక్క భవిష్యత్తుకు వారికి మంచి ఫ్యూచర్ని ఇవ్వడం కోసం ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి కానీ అటు సీఎం గారి నుంచి ఇటు పోలీస్ నుంచి అన్ని రకాలుగా ఈ మధ్యకాలంలో ఇంకా కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త విధానాలతోటి మరి ఉమెన్కు మంచి రెస్పెక్ట్ ఉండాలి. పని ప్రదేశాల్లో వర్కింగ్ ప్లేస్లో కూడా వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఎక్కడైతే మనం మొన్న డాక్టర్స్ చూసినాం, హాస్పిటల్ వాళ్ళ ఓన్ ప్లేస్, వాళ్ళు రోజు అక్కడ పనిచేసే ప్రదేశంలో ఆ అమ్మాయి ఆ రకంగా రేప్ చేయబడి మర్డర్ చేయబడింది. ఇంకా మరి ఎక్కడ అంటే సేఫ్గా ఉండగలుగుతాం? ఒక స్కూల్కి వెళ్తే, ఒక గుడికి వెళ్తే, ఒక హాస్పిటల్కి వెళ్తే, ఒక రోడ్డు మీద మన దారిలో మనం నడుచుకుంటూ పోతే ఇవన్నీ జరిగినప్పుడు ఉమెన్కు ఈ సమాజంలో స్థానమే లేదా అనేటువంటి ఒక అభద్రతా భావము రోజుకి ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. కాబట్టి మహిళలు ఈరోజు భరోసాగా ఉండాలి అంటే పోలీస్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఇతరత్ర పిల్లల కోసం పనిచేసేటువంటి ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఖచ్చితంగా ఒక మంచి సపోర్టు మహిళలకు పిల్లలకు ఉన్నప్పుడు ఇలాంటి అక్రమ రవాణాను మనం తగ్గించగలుగుతాము, వాళ్ళని సేఫ్గా ఉంచగలుగుతాం. అప్పుడు ఈ సమాజంలో అశాంతి ఉండదు, మరి శాంతియుత వాతావరణం ఉంటుంది. అందరూ మన పిల్లలు, మనం అనుకుంటాం ఇప్పుడు ఎవరో బయట అమ్మాయికి జరిగింది కదా మనకేం లే అని, కానీ ఆ బయట అమ్మాయి ఒకరోజు మన అమ్మాయి కూడా కావచ్చు, బయట మహిళ ఒకరోజు మన ఇంట్లో మహిళ కూడా కావచ్చు. సో ఏ మహిళకు జరిగినా అది మన ఇంట్లో మహిళకు జరిగిన భావన కనుక ఉంటే ప్రతి చోట ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మహిళలను గౌరవించడం ఎలా, రెస్పెక్ట్ చేయడం ఎలా, అమ్మాయిలను ఎలా చూసుకోవాలి, ఇంట్లోనే పెంపకంలోనే హెచ్చు తగ్గులు ఉంటాయి, వేరియేషన్ కనబడుతుంటుంది. అలాంటి ఫీలింగ్స్ రాకుండా ఈక్వల్ సపోర్ట్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే ఖచ్చితంగా అన్ని రంగాల్లో వాళ్ళు కూడా రాణించగలుగుతారు. ఆ లక్ష్యంతో రాబోయేటువంటి కాలంలో మరి మన ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి పోలీస్ సపోర్ట్ ద్వారా, పోలీస్ ఉమెన్ వింగ్స్ ద్వారా మేమందరం కూడా ఒక డిస్కషన్ ఏర్పాటు చేసుకొని కొన్ని విధానాలు పాలసీ తీసుకొచ్చి రూపొందించుకొని ముఖ్యంగా తరగతి గదులలో ఒక సబ్జెక్టు కూడా హౌ టు రెస్పెక్ట్ ఉమెన్ అనేది, అదేవిధంగా ఏమేమి మన చట్టాలు ఉన్నాయి పని చేయడానికి, ఏ క్రైమ్కు ఏం చట్టం ఉంది, ఎలా అది రియాక్ట్ అవుతుంది మీ మీద, ఒకటి భయము, ఒకటి భక్తి, ఒకటి శిక్ష, ఒకటి శిక్షణ, ఇది చేయాలి అని మేము భావిస్తూ ఉన్నాం. అట్లనే ఎక్కువ అవేర్నెస్ కూడా, చాలామందికి చట్టాలు ఉన్నాయి కానీ ఈ తప్పు చేయడం మూలంగా
ఎట్లా మనం పనిష్ చేయబడతాం, ఎట్లా సమాజం నుంచి దూరం చేయబడతాం, ఎంత హీనంగా ఈ సమాజం ఒక రేపిస్ట్ అంటే, ఒక పిల్లలతో వ్యాపారం చేసిందంటే, అమ్మాయిలను అమ్మేసిందంటే వీడెంత నీచులు వీళ్ళు అనేటువంటి భావన ఈ సమాజంలో ఉంటుంది. నువ్వు చేసేదంతా డబ్బు కోసమే, కానీ ఆ డబ్బు నీ దగ్గర ఉన్నా నీకు ఈ సమాజంలో గౌరవం ఉండదు. నువ్వు చేసే మంచి పనిని బట్టే నీకు ఈ సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది అనేటువంటి అవేర్నెస్ కూడా వెళ్ళాలి. చట్టాల యొక్క పనితీరు కూడా వాళ్ళలో భయాన్ని ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరిగినప్పుడే ఈ క్రైమ్ను మనం తగ్గించగలుగుతాం. కాబట్టి మేము ఎప్పుడు కూడా పోలీస్ వారు చేస్తున్నటువంటి మంచిని స్వీకరిస్తూ మీ యొక్క సపోర్టు, మీ యొక్క కృషిని అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కూడా ఎక్కడ ఎవరికి తల వంచకుండా, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా మనకు కావాల్సింది వాళ్ళ క్రైమ్ యొక్క తీవ్రత, ఆ క్రైమ్ని బట్టి మనం పని చేయాలి తప్ప ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండా, రిచ్ పర్సనా, ఇది కాదు. ఆయన చేసిన తప్పేంది, దానికి శిక్ష ఎట్లా వేయాలి ఏంటిది అనేది. ఈరోజు హైడ్రా మీద కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. అందరికి ఇదే ఈక్వల్గా వర్తిస్తుందా, వర్తించాలి అని. ఎస్, అట్లనే మన ఉమెన్కి సంబంధించి కూడా ఇంకా ఇంకా చర్చ జరగాలి. పోలీస్ ఉంది మాకు పూర్తి స్థాయిలో రక్షణ, పేదింటి వాడైనా, గుడిసెలో బతికే ఆడబిడ్డ అయినా నాకు పోలీస్ ఉంది, నాకు రక్షణగా ఉంటుంది, పెద్దవాళ్ళ తప్పులు జరిగినా ఖచ్చితంగా వాళ్ళను పనిష్మెంట్ ఇస్తారు అనేటువంటి నమ్మకం వెళ్ళాలి. ముఖ్యంగా చట్టాల మీద అవగాహన వెళ్ళాలి, గౌరవించే సంస్కృతి రావాలి. మరి మహిళల్ని పూజించే దేశం మనది, మహిళల్ని గౌరవించే అవగాహన రోజు రోజుకు ఎందుకు తగ్గిపోతుంది అనేది కూడా మనం ఆలోచించగలగాలి. సో ఒకప్పుడు పురాణాలలో మరి స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంట. ఇప్పటికి కూడా చాలా చోట్ల మనం మహిళల్ని దేవతలుగానే పూజిస్తాం. కాబట్టి నిన్న గవర్నర్ గారు వచ్చిర్రు, వరంగల్ వస్తే రాణి రుద్రమాదేవి గారి యొక్క స్టోరీ ఆమె ఇది చూస్తాం. లేదా ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం, అక్కడ కూడా మహిళనే దేవత ఉంది. మరి ములుగు వస్తే సమ్మక్క సారక్క, అక్కడ కూడా విరోచితమైనటువంటి అంటే కోట్లాది మంది భక్తులు పార్వతీ పరమేశ్వరుడు, ఇట్లా సీతారాములు, ఇట్లా ఫస్ట్ కూడా చూస్తే దేవతలలో కూడా ఆడవాళ్ళ పేర్లే ముందు వస్తాయి. కాబట్టి మహిళ లేకుండా సృష్టి లేదు. ప్రతి ఒక్కరం ఈ సృష్టి బాగుండాలి, ఈ సృష్టి ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ ఈ సమాజానికి భవిష్యత్తు ఉండాలి అంటే మహిళలు గౌరవించబడాలి, మహిళలు కాపాడబడాలి, మహిళల యొక్క ఉన్నతిని కోరుకోవాలి. అది మన ముందున్నటువంటి ఇప్పుడు అందరి మీద ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి మనం అందరం ఈరోజు మీ యొక్క 2 days ఈ యొక్క సెమినార్ ద్వారా మంచి ఆలోచనలు తీసుకొచ్చి ప్రభుత్వం ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజు